రేపు గోపాష్టమి ఆదివారము. ఆవుకు ఇది తినిపిస్తే మీ దరిద్రము పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా వచ్చేసి రేపు ఆదివారం కాబట్టి గోవుకు ఇది తినిపించి గోవు దగ్గర ఇలా చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి అని పండితులు వివరిస్తున్నారు. రేపు చక్కగా ఉండే రోజు కాబట్టి మీ దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి ఇది ఒక్కటి తినిపించి చూడండి, మీకు దరిద్రం పోతుంది. అలాగే కాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలు పోయి పుణ్యాలు దక్కుతాయి అని చెప్పొచ్చు. అసలు గోవు ఏది తినిపియాలో తెలుసుకునే ముందు ఓ చిన్న కథ గురించి తెలుసుకొని వీడియోలోకి వెళ్దాము. ఓ ఊరిలో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. చక్కగా వాళ్ళు మంచిగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు. చూడడానికి చక్కగా అందంగా ఉండేవారు. ఆపై ఏంటంటే చాలా మంచివారు, మంచి గుణం కలిగిన వారు. అదేంటో కానీ వారికి మాత్రం సంతానం కలగలేదు. సంతానం కోసము చక్కగా నోములు నోచారు, వ్రతాలు చేశారు, పూజలు చేశారు, యజ్ఞాలు అన్నీ జరిపించారు. సంతానం మాత్రం ప్రార్థించలేదు. సంతానం కోసం ప్రతిరోజు కూడా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని అన్నీ కూడా చేశారు. కానీ సంతానం ప్రార్థించలేదు. ఇంత మంచి వాళ్లకు దేవుడు ఎందుకు ఇలా అన్యాయం చేశాడు అని ప్రతిరోజు కూడా సీత రామయ్య ఇద్దరూ ఆలోచించుకునేవారు. అనుకోకుండా ఓ రోజు రామయ్య సీతతో ఇలా అంటాడు, మన ఇంటి గురువు ఉన్నారు కదా సాధువు గారు, అక్కడికి వెళ్ళి మనము సంతానం ఎందుకు కలగడం లేదో నేను అడిగి వస్తాను అంటాడు. సీత కూడా సరే వెళ్ళు, వాళ్ళు ఏమైనా పరిష్కారము చెబితే అది కూడా మనము చేద్దాము అంటుంది సీత. అలాగే అని రామయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ సాధువు దగ్గర ఏమంటాడంటే, సాధువు గారు సంతానం కలగడం లేదు, సంతానం కోసము చక్కగా నోములు నోచాను, అన్నీ కూడా చేశాను, తెలిసిన వాళ్ళను అడిగాను, అన్నీ చేసి అలసిపోయి మీ దాకా వచ్చాను, కానీ సంతానం కోసం నేనేం చెయ్యాలో చెప్పండి సాధువు గారు అంటాడు. నా గత జన్మలో నేను ఏదైనా పాపాలు చేశానా ఒకసారి చూసి చెప్పండి అంటాడు. అప్పుడు సాధువు గారు అతని గత జన్మ గురించి తెలుసుకుంటాడు. కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే అతని గత జన్మ మొత్తము ఇతను తెలుసుకుంటాడు. గత జన్మలో నువ్వు స్వర్గంలో ఉన్నావు, అన్ని వైభోగాలు అనుభవిస్తున్నప్పుడు ఆవు నీ పక్కన వచ్చి నించుంది. కానీ నువ్వు ఆవుకు నమస్కరించడం, ఆవుని పట్టించుకోవడం మాత్రం చెయ్యలేదు. ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి దేవతలనే నువ్వు దూరం చేశావు అని చెబుతాడు సాధువు గారు. అయ్యో అవునా సాధువు గారు, నాకు నిజంగా తెలియదు, అప్పుడు మనకేం తెలుస్తుంది అంటాడు. అదే నీకు ఇప్పుడు శాపంగా మారి పిల్లలు కలగకుండా పోయింది అంటాడు. మరి దీనికి పరిష్కారము లేదా అని రామయ్య సాధువు గారిని అడిగితే సాధువు గారు అప్పుడు అంటాడు, ఎందుకు లేదు నాయనా, చక్కగా పరిష్కారం ఉంది, నువ్వు చెయ్యి, నీకు తప్పక సంతానం కలుగుతుంది అంటాడు. ఏంటి ఆ పరిష్కారము అంటాడు. నేను నా దగ్గర 3 ఆవులు ఉన్నాయి, ఒక ఆవుని తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా చక్కగా పూజించు, చక్కగా చూసుకో, తప్పకుండా ఏదో ఒక రోజు నీకు సంతానం కలుగుతుంది అని చెబుతాడు. ఆవును తీసుకెళ్ళి ఇంటికి తీసుకొస్తాడు తోలుకుపోయి. ఆవు చూడడానికి తెల్లగా ముద్దుగా చక్కగా కాంతివంతంగా ఉంటుంది. ఇక ఇంటికి తీసుకొచ్చి సీతకు వివరిస్తాడు. ఇలా జరిగిందంట, అందుకే మనకు సంతానం ప్రాప్తించలేదంట సీత, నా తప్పే ఎంత అని అంటాడు. సరేలే పోనీ, ప్రతినిత్యము కూడా గోమాతను నమస్కరించుకొని గోమాతకు పూజలు చేద్దాం అంటుంది సీత కూడా. సరే అనేసి 2వ రోజు ఉదయాన్నే చకచకా లేసి చక్కగా గోమాత పూజ చేసుకొని గోవుని నమస్కరించుకొని అడవిలోకి తోలుకెళ్తాడు. తీసుకెళ్ళి రామయ్య కట్టెలు కొడుతూ ఉంటాడు. ఆవు ఏమో మేత వేసుకుంటూ గడ్డి తినుకుంటూ అలాగే అడవి మొత్తం తిరుగుతుంది. ఇంతలో ఒక పాము వచ్చి రామయ్యని కాటు వేయడానికి దగ్గరికి వస్తుంది. వచ్చేసరికి రామయ్య దాన్ని చూసి దడుచుకుంటాడు. అయ్యో పాము వచ్చింది అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు అంతలోనే ఏంటంటే ఆవు వస్తుంది. ఆవు వచ్చి అయ్యో ఈ పాము నిన్నేం చెయ్యలేదులే అంటుంది. లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో గోమాత, నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఇది ఎలాగో నన్ను చంపేస్తుంది, నన్ను కాటు వేస్తుంది కాబట్టి నేను చచ్చిపోతాను అంటాడు రామయ్య. అప్పుడు ఆవు అంటుంది, లేదు లేదు, నిన్ను ఇది ఏమీ చెయ్యదు, అది వదిలేస్తుంది, చూడు నువ్వు కావాలి అంటే అంటుంది. అది వదిలేయదు, అది పగబడితే ఎవ్వరి మాట వినదు అంటుంది. లేదు, నువ్వు ఇప్పుడు చూడు అని కళ్ళు పెద్దవి చేసి ఆ కాంతిని వెదజల్లితే ఆ కాంతికి పాము భయపడి పరిగెడుతుంది. అయ్యో నా ప్రాణాలని కాపాడింది ఈ గోమాత అనేసి నమస్కరించుకొని ఇంటికి తోలుకొని వెళ్తాడు. అప్పుడు సీతకు చెబుతాడు, సీత ఈరోజు నా ప్రాణాలను కాపాడింది ఆవు అని. అవునా అనేసి మళ్ళీ నమస్కరించుకొని, అమ్మ సాక్షాత్తు దేవుడే మా ఇంటికి వచ్చాడు అని ఆవు రూపంలో వాళ్ళు ఇక అనుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు ఒకరోజు మళ్ళీ అడవిలోకి తోలుకెళ్ళి రామయ్య కట్టెలు కొడుతూ ఉంటాడు. ఆవు మేత మేసుకుంటూ అడవిలో తప్పిపోతుంది. తప్పిపోయి ఏంటంటే ఒక పులి
ఉంటుంది కదా, పులికి కనబడుతుంది. అప్పుడు ఆ పులి అక్కడికి వచ్చి ఈ ఆవు కనిపించింది కదా, ఆవుని తినేయాలి ఎలాగైనా అనుకుంటుంది. అంతలో ఏంటంటే రామయ్య వెతుకుతూ అక్కడికి వస్తాడు. వచ్చి ఆ పులిని చూసి, పులి నువ్వు గోమాతని ఏమి చెయ్యకు, కావాలంటే నన్ను తిను అంటాడు. అంటే అప్పుడు పులి అంటుంది, లేదు లేదు, నేను ఫస్ట్ ఆవుని తిన్న తర్వాత నిన్ను ఖచ్చితంగా తింటాను ఆగు అంటుంది. లేదు రామయ్య చాలా మంచివాడు, ఆవు అంటుంది. నన్ను చక్కగా చూసుకుంటున్నాడు, ప్రతినిత్యము కూడా ఆరాధిస్తున్నాడు, నన్ను పూజిస్తున్నాడు, రామయ్యని ఏమీ చెయ్యకు, చాలా మంచివాడు అని ఆవు అంటుంది. అప్పుడు పులి అంటుంది, లేదు ఇద్దరిని తినేస్తాను, నాకు ఇద్దరూ కావాలి అని అంటుంది. అంతలో ఏంటంటే ఆవుతో ఉండే పాటు కాంతి ఏంటంటే కనుక చక్కగా ఉంటుంది కాబట్టి ఆ కాంతిని వెదజల్లగానే ఆ పులి కళ్ళు ఏంటంటే కనపడకుండా పోతాయి. అప్పుడు ఇద్దరు తప్పించుకొని ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత రామయ్య ఆవుతో ఇలా అంటాడు, నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు గండాలన్నీ తప్పాయి, అలాగే కాకుండా మా ఇంట్లో కూడా మంచి జరుగుతుంది, నన్ను దీవించు, నమస్కరించు, ఆశీర్వదించు అని రామయ్య అడుగుతాడు. అడిగిన తర్వాత గోమాత అతన్ని ఆశీర్వదించుతుంది. ఎందుకంటే నీకు సంతానం కలగాలి కదా, సంతానం తప్పక కలుగుతుంది అంటుంది. ఆ తర్వాత సీత కొన్నాళ్లకు పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ మగబిడ్డ పేరు ఏంటంటే చక్కగా వీరుడు అని పెడతారు. ఎందుకంటే చక్కగా అన్నిట్లలో విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను, నీకు సంతానం కలుగుతుంది, నువ్వు చక్కగా జీవిస్తావు, నువ్వు చాలా మంచివాడివి, చాలా తెలివైన వాడివి, చాలా తెలివితేటలు ఉన్నాయి, అన్నీ కూడా బాగున్నాయి రామయ్య, నీ గుణం నచ్చింది నాకు, నన్ను చక్కగా పూజించావు, ఆరాధించావు, ప్రతిరోజు నమస్కరించుకున్నావు, ప్రతిరోజు కూడా పూజ చేశావు, చక్కగా నీ జీవితం సాగాలి, నువ్వు చక్కగా ఉండాలి అని దీవిస్తుంది. ఇక దీవిస్తుందన్నమాట. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే రేపు ఆదివారం కాబట్టి ఎవరైతే మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి అక్కడ ఆవులని దర్శించుకోవాలి. ఆవులను దర్శించుకొని నమస్కరించుకొని ఆవుకు చక్కగా ఏంటంటే తోక దగ్గర అండి పసుపుతో మొత్తము కూడా చక్కగా నీట్గా కడిగేసి పసుపు రాసి అక్కడ ఆవు తోకను పసుపు రాయాలి. ఆ తర్వాత మీకు ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఆవు తోకతో దిష్టి తీయాలి. దిష్టి తీస్తే వాళ్ళకి ఏదైనా దిష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే కాకుండా రేపు ఏంటంటే బొబ్బెర్లు ఉంటాయి కదా, అవి నానబెట్టి తర్వాత ఉడికించి అందులో కాస్త చిటికెడు బెల్లాన్ని వేసి ఒక ముద్దలాగా చేసి ఆవుకు తినిపిస్తే మీ దరిద్రం తొలగిపోతుంది, మీ కష్టాలు తీరిపోతాయి. అలాగే వచ్చేసి చాలామందికి కూడా వ్యాపారం సరిగ్గా సాగక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు శనగలను నానబెట్టి శనగలను తినిపిస్తే చక్కగా మంచి చేకూరుతుంది. అందులో బెల్లాన్ని కూడా కలపవచ్చు. ఇలా తినిపించడం వల్ల ఏంటంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, వ్యాపారం జావుగా సాగుతుంది అని చెప్పొచ్చు. అలాగే కాకుండా మీరు ముఖ్యంగా వచ్చేసి ఆవు లేని వారు ఏంటంటే ఇంట్లోనే చిన్న ఆవు బొమ్మను పెట్టుకొని అలా కూడా పూజించుకోవచ్చు, చక్కగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయని మన పండితులు వివరిస్తున్నారు.